నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే అంతర్రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నిషేధిత ఏదైతే మనకి మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాదాపు గ్రామాలలో కూడా ఇవాళ పడగవిక్తున్న పరిస్థితి ఉందండి. సో దీంట్లో క్లియర్ కట్గా ఎవరైతే మనకి సాలూరాలో దొరికినటువంటి ఎవరైతే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ అయితే చేశారు. దాంతోపాటు అక్కడ 2.5 కిలోల ఆల్ఫోజోలం ఏదైతే నిషేధిత ఆల్ఫోజోలంని అయితే పూర్తి స్థాయిలో మేము సీజ్ చేశామని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో దాంట్లో ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆ జిల్లాలో సతరా అనే ఒక జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో 27 కిలోల 500 గ్రాముల నిషేధిత ఆల్ఫోజోలంని కూడా మేము సీజ్ చేశాము అని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు అయితే పూర్తి స్థాయిలో వెల్లడించడం జరిగింది. సో దీంట్లో క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ఆల్ఫోజోలం మాత్రమే నిజామాబాద్ జిల్లాకు వస్తుంది అనుకోవడం మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టు. దీంట్లో క్లియర్ కట్గా ఏదైతే గంజాయి కావచ్చు, దాంతోపాటు కొన్ని మత్తు పదార్థాలు అయితే కొన్ని రాష్ట్రాల నుంచి చాలా వరకు కూడా జిల్లాలకు వస్తూ ఉన్నాయి. జిల్లాల నుంచి పట్టణాల్లో ఇవాళ పడగ విప్పి గ్రామ స్థాయిలో కూడా ఇవాళ గ్రామాల్లోని యువతని ఇవాళ పూర్తి స్థాయిలో మత్తులో తూగిపోయే విధంగా ఇవాళ చాలామంది ఇవాళ కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ దంద చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే గల్లీలలో లేకపోతే గ్రామాలలో ఎవరైతే పడీతిగా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళనే ఇదంతా దందాకి కూడా ప్రేరేపించి వాళ్ళతో దందా కూడా చేపిస్తూ ఉన్నారు, వాళ్ళకు అవసరాలను తీరుస్తున్నారు అనే దానిపైన కూడా క్లియర్గా మనకు కొంత సమాచారం అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కొన్ని ఏరియాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో గంజాయి సేవిస్తూ చాలామంది కత్తిపోట్లకు కలకలం కూడా లేపుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ మత్తు పదార్థాలు సేకరించిన తర్వాత వాళ్ళు ఏ మైకంలో ఉండి అసలు ఎవరిపైన దాడి చేస్తూ ఉన్నాము, లేకపోతే మన పరిస్థితి ఏంది అనే దానిపైన కూడా వాళ్ళకు అవగాహన లేకుండా వాళ్ళు ఈ మత్తులో ఇట్లాంటి దాన్ని అయితే వాళ్ళు ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా కొన్ని ప్రాంతాలు కొన్ని ఏరియాలను అయితే చాలామంది నిజామాబాద్ సిటిజన్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లాలోని దుబ్బా కావచ్చు, బైపాస్ నియర్ బై లొకేషన్స్లో సో కొన్ని ప్రాంతాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కూడా మిర్చి కాంపౌండ్ గురించి మనము లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. మిర్చి కాంపౌండ్లో కొంతమంది అండదండలతోనైతే ఈ గంజాయి వ్యాపారం యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా గతంలో మనకి చాలామంది స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో దీంట్లో చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, దుబ్బా, నామదేవాడ, అమల్వాడి లాంటి ఏరియాల్ని కొంతమంది టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలనే టార్గెట్ చేసుకొని వాళ్ళ దందా అయితే చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉందో. సో దీంట్లో క్లియర్ కట్గా గ్రామాలలో కూడా ఏదైతే యాంటీ నార్కోటిక్ బృందాలతో చాలామంది అయితే ఇవాళ వాళ్ళు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎవరైతే గంజాయి తీసుకుంటా ఉన్నారో లేకపోతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపే విధంగా అక్కడక్కడ వాళ్ళు మెరుపు దాడులు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే మత్తు పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళు ఒకవేళ దొరికితే వాళ్ళ పని అయితే అయిపోయిందని చెప్పుకోవాలండి. సో వాళ్ళపైన పలు సెక్షన్ల పైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి గంజాయి వస్తూ ఉంది, ఎక్కడి నుంచి మత్తు పదార్థాలు మీరు తీసుకొస్తున్నారు, ఎవరు అమ్ముతూ ఉన్నారు, అసలు ఎంత ఒక గ్రామ్ ఎంత చొప్పున మీరు తీసుకుంటున్నారు అనే దానిపైన యాంటీ నార్కోటిక్ బృందం అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సాలూరాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే అంటే మహారాష్ట్ర నుంచి సాలూరు చెక్పోస్ట్ దాటిన తర్వాత ఒక గ్రామంలో ఆల్ఫోజోలం దొరికిందంటే అక్కడ చెక్పోస్టులలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన చాలామంది వల్ల క్వశ్చన్ మార్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతర్రాష్ట్ర సరిహద్దుల నుంచి వస్తున్నటువంటి ఏవైతే ఆ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటేసి వస్తున్నారంటే చెక్ పోస్టులలో కూడా మామూలుగా పర్వం నడుస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో కూడా ఏసీబీ సోదాలు ఏవైతే చెక్ పోస్టులలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులపైన కూడా ఈ మెరుపు దాడులు చేసినట్లయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి మనము బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏంది బెనిఫిట్ అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళంతా కూడా అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఆస్తులుగా మనం చెప్పుకోవాలా. ఇవాళ 2.5 కిలోల ఆల్ఫోజోలం అండి, తిప్పి కొడితే ఒక కవర్లో ఒక పిచ్చోని ఇచ్చి పంపించినా కూడా ఆడు బార్డర్ దాటిపించాడు. అంటే దగ్గర 2 కోట్ల నుంచి 3 కోట్ల వర్త్ ఉన్నటువంటి ఏదైతే నిషేధిత మత్తు పదార్థం ఏదైతే ఉందో 2.5 కోట్లేడా ఒక
10,000 ఇస్తామంటే ఇలా వేరే అంటే వేరే వేరే జిల్లాలకి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తరలించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా అన్ఎంప్లాయ్మెంట్ వల్ల చాలామంది ఇలా ఉద్యోగాలు లేక ఇచ్చే 10,000 అయితే 10,000, 5,000 అయితే 1,000, ఒక్కొక్క దగ్గర అయితే 1,000 రూపాయలకు 2,000 రూపాయలకి స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని కూడా గతంలో పోలీస్ అధికారులు కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. సో గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణాల్లో ఏవైతే కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంకొక విషయం మాట్లాడుకుందాం. మన ఏదైతే 4th టౌన్ నియర్ బై లొకేషన్లో అమ్మ వెంచర్ అనే ఒక లొకేషన్ ఉంటుందండి. ఆ లొకేషన్లో కూడా ఎంతమంది తాగి తందనాలు ఆడుతూ ఉంటారు, ఎంతమంది తాగి కొట్టుకొని ఒక గతంలో కూడా మనము ఒక స్టోరీ చేసినాం. ఒక స్విగ్గీ జొమాటో ఒక డెలివరీ బాయ్ని అతి దారుణంగా వాళ్ళు తాగిన మైకంలో ఆయన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పైసలన్నీ గుంజుకొని తుక్కు కొట్టేసి ఆ పైన బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ మీదకి కింద పడేసిరాట. ఆయన బైక్ని దాంతోపాటు ఆయనను కూడా తుక్కుగా కొట్టి ఒక మానవ మృగంలాగా, ఒక పిచ్చి కుక్కల్లాగా వాళ్ళు ప్రవర్తించి ఏదైతే నరరూపం రాక్షసుల్లాగా ఒక మగవాడిని ఇంకొక మగవాడు అడ్డంగా అంత గలీజ్గా అంటే నాకు నోరు రావడం లేదండి. ప్రైవేట్ పార్ట్స్ని కూడా వాళ్ళు డ్యామేజ్ చేశారు అని చెప్పేసి మాట్లాడినారు. అంటే తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తాగితే ఇంకేమైనా తాగుతూ ఉన్నారా, అసలు ఇంత సోయి లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో కీలకంగా మనం మాట్లాడుకుంటే పేరెంట్స్ తప్పిదం కూడా చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే దీంట్లో పేరెంట్స్ తప్పిదం ఏంది అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. మీరు పాకెట్ మనీ ఇస్తూ ఉన్నారు, పాకెట్ మనీ ఇచ్చిన తర్వాత మరి వాడు ఏం చేస్తూ ఉన్నాడు, వాడు సినిమాలకు పోతుండా, షికార్లకు పోతూ ఉండా, లేకపోతే సిగరెట్లు పడుతూ ఉండా, లేకపోతే మద్యం సేవించి ఏడంటాడ పడుతూ ఉండా, లేకపోతే మత్తు పదార్థాలకి బానిసైండా అనే దానిపైన ఏమైనా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారా? మీ ఫోన్లు ఆ పిల్లల ఫోన్లు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ కాంటాక్ట్స్ ఏమున్నాయి, అసలు డైలీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి వాడితో తిరుగుతూ ఉన్నారు అనే దానిపైన పేరెంట్స్ కొంచెం సోయి పెడితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు కావు అని చెప్పి తెలుస్తూ ఉంది. నిజంగా ఎంత బాధాకరం అంటే మనకి కొంతమంది నిపుణులు కూడా చెప్పారు, చాలా న్యూస్ ఆర్టికల్స్లో కూడా మనం విన్నాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి గతంలో మనం చాలా న్యూస్ ఆర్టికల్స్లో మనం విన్నాం. అంటే మన పరిస్థితి అయింది 10 మందికి చెప్పే ఇవాళ టీచర్ల పరిస్థితి వాళ్ళ అట్లుంటే ఇలా మన పరిస్థితి ఏంది? సో పేరెంటింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే ఇట్లాంటి మత్తు పదార్థాలకు ఎవరైతే యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా బానిసైపోతూ ఉన్నారని చెప్పేసి మనకే తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మనకి సాలూరులో దొరికినటువంటి నిషేధిత ఆల్ఫోజోలం గురించి అయితే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విజువల్ కూడా మీరు చూసుకోవచ్చు. పక్కన సిపి గారు వాళ్ళు ఎవరైతే బోధనకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏసీపీ గారు ఉన్నారు, దాంతోపాటు రూరల్ సిఏ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎస్ఏ ఉన్నారు, దాంతోపాటు ఎవరైతే దాంట్లో ఆ టీంలో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే పట్టుకోవడానికి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు. దాంట్లో దొరికిన వాళ్ళ గురించి కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఎక్కడైనా మీకు మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, లేకపోతే అనుమానాస్పదంగా ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినట్లయితే లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేస్తే డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి.